కోట్ల రూపాయలు పోసి బిల్డింగ్ కట్టారు. కార్పొరేట్ రేంజ్ లో పేద ప్రజలకు వైద్యం చేస్తా ఉన్నారు. కానీ వైద్యం సంగతి దేవుడెరుగు. ఇప్పుడు ఆ భవనం ఉనికే ప్రమాదంలో పడింది. ప్రారంభానికి ముందే పడిపోవడం మొదలైంది. హుదూద్ తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న విమ్స్ భవనాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు దీని మీద ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుపడిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కాపాడుకుంటామంటూ ఆందోళన బాటపట్టాయి వామపక్షాలు. అక్షరాల 84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఆసుపత్రి భవనం ఇది. పేరు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలియాస్ విమ్స్. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి ఉత్తరాంధ్ర పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తూ సగర్వంగా నిలబడాల్సిన బిల్డింగ్. కానీ ఇప్పుడిలా తగలడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. విశాఖ డైరీ ఫార్మ్ సమీపంలో 99 ఎకరాల్లో అన్ని హంగులతో ఆసుపత్రిని నిర్మించాలన్నది ప్లాన్. అనుకున్నట్టుగానే అప్పట్లో 27 ఎకరాల విస్తీర్ణంలో మెయిన్ బ్లాక్ నిర్మాణం మొదలైంది. పనులు చకచకా జరిగాయి. కానీ వైఎస్ చనిపోయాక దీనికి గ్రహణం పట్టింది. తర్వాత సీఎం అయిన రోసయ్య ఈ బిల్డింగ్ ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ అడుగు ముందుకు పడలేదు. చివరికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పట్టించుకోలేదు. పైగా కార్పొరేట్ ఆసుపత్రులకు కట్టబెట్టేందుకు రోసయ్య హయాంలో జరిగిన ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపిస్తున్నాయి వామపక్షాలు. ఈ రోజు చుట్టూ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజానీకానికి పైన రద్దీ రాకుండా ఉండాలనంటే దీన్ని వెంటనే ప్రారంభించాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. దీన్ని ప్రైవేట్ సంస్థలతో లాలూచి పడడానికి దీంతో కేటాయించినటువంటి పక్కన అపోలో ఇతర హాస్పిటల్స్ అన్ని కూడా రాబోతా ఉన్నాయి త్వరలో. కానీ దీని గురించి మాత్రం ఇంతవరకు ఇటువంటి ప్రయత్నం అనేటువంటిది ప్రభుత్వం చేయడం లేదు. విమ్స్ భవనానికి ఆది నుంచి అన్ని సమస్యలే. 15 బ్లాకుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని అనుకున్న నిధుల సమస్యతో 6 బ్లాకులకు కుదించారు. 1300 బెడ్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధమైన ఆ సంఖ్యను 250 బెడ్స్కే పరిమితం చేశారు. 21 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ముందు అనుకున్నారు. కానీ 10 రకాల సేవలకే పరిమితం చేశారు. పోనీ ఆ చెప్పిన సేవలన్నా ప్రారంభమయ్యాయా అంటే అది లేదు. చివరికి అసలు విమ్స్ ప్రారంభం అవుతుందా లేదా అన్న సంగతి కూడా అంతుపట్టడం లేదు. కార్పొరేట్ శక్తులు తెర వెనక చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ప్రైవేటీకరణ పేరుతోనో పీపీపీ పేరుతోనో శాశ్వతంగా వాళ్లకు అప్పగించే అవకాశం ఉంది. అందుకే దెబ్బతింటున్న భవనానికి మరమ్మతులు కూడా చేయించడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కార్పొరేట్ యొక్క ప్రయోజనాల కోసమే విమ్స్ని పక్కన పెడుతున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి వెంటనే దానికి ఇవ్వాల్సిన నిధులు కేటాయించాలని, దాన్ని ప్రైవేటు పరం చేయకూడదని ప్రభుత్వమే నిర్వహించాలని, అలాగే వెంటనే ఓపీ ప్రారంభించి ఉత్తరాంధ్రతో పాటు విశాఖ నగరం ఇతర జిల్లాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవల్ని అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 84 కోట్ల రూపాయలు ఖర్చయి అర్థంతరంగా ఆగిన ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందుబాటులోకి తెస్తుందో లేక కార్పొరేట్ ఆసుపత్రుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏదో రూపంలో యాజమాన్య హక్కుల్ని వారికి కట్టబెడుతుందో చూడాలి.